ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ నుంచి మొదటి విడత ఎన్నికల ఎన్నికల అభ్యర్థుల లిస్ట్‌ని అయితే ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అనూహ్యంగా ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా 115 నియోజకవర్గాల లిస్ట్‌ని ఆయన అనౌన్స్ చేశారు. అందులో 7 సిట్టింగ్‌లను మార్చారు. ఇంకా 4 పెండింగ్‌లో ఉన్నాయి. ఆ 4 ఏంటంటే ఒకటి నర్సాపూర్ కాగా మరొకటి జనగాం ముత్తిరెడ్డిది. ఆ తర్వాత హైదరాబాద్‌లోని గోషామహల్ ఒకటి, నాంపల్లి ఒకటి. ఒకసారి ఆయన లిస్ట్ చూస్తే గనక సిరిపూర్ నుంచి కోనేరు కనప, చెన్నూరు నుంచి బాల్క సుమన్, బెల్లంపల్లి నుంచి దుర్గం చిన్నయ్య. బెల్లంపల్లి ఈ కాన్స్టిట్యుయెన్సీ మళ్ళీ దుర్గం చిన్నయ్యకు ఇవ్వరు అనుకున్నారు కానీ దుర్గం చిన్నయ్యకి ఇవ్వడం జరిగింది. మంచిర్యాల నడిపల్లి దివాకర్ రావు, ఆసిఫాబాద్ కోవా లక్ష్మి, ఖానాపూర్ జాన్సన్ రాథోడ్ నాయక్కి ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ జోగు రామన్న, బోధ్ అనిల్ జాదవ్, నిర్మల్ ఆలోల ఇంద్రకరణ్ రెడ్డి, అలాగే అర్మూర్ జీవన్ రెడ్డి, బోధన్ షకీల్ అమీర్, జుక్కల్ హనుమంత్ షిండేకి ఇవ్వడం జరిగింది. బన్సువాడ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎల్లారెడ్డి జాజల సురేందర్, కామారెడ్డి కె చంద్రశేఖరరావు. కేసీఆర్ అక్కడ నుంచి స్వయంగా పోటీ చేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్లో గణేష్ గుప్తాకి ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ రూరల్లో గోవర్ధన్ రెడ్డి, బాజిరెడ్డి. అలాగే బాల్కొండ చూసుకుంటే బాల్కొండలో వేముల ప్రశాంత్ రెడ్డికి, అలాగే కోరుట్ల సంజయ్ కల్వకుంట్ల, జగిత్యాల సంజయ్ కుమార్, అలాగే ధర్మపురి కొప్పుల ఈశ్వర్, రామగుండం కోరుకంటి చందర్, మంతాని పుట్టా మధు, పెద్దపల్లి దాసరి మోహన్ రెడ్డి, కరీంనగర్ గంగుల కమలాకర్, చొప్పదండి రవిశంకర్, వేములవాడ చల్మెడ లక్ష్మీ నరసింహారావు, అలాగే సిరిసిల్ల కేటీఆర్, హుజూరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి, మానకొండూర్ ఎరుపుల బాలకృష్ణ, అలాగే రస్మే బాలకృష్ణ అలియాస్ కృష్ణాబాద్ సతీష్ కుమార్కి ఇవ్వడం జరిగింది. అలాగే దాదాపు 115 సీట్లను ఆయన అనౌన్స్ చేశారు. అందులో మిగతా చూసుకుంటే సిద్దిపేట నుంచి హరీష్ రావు, మెదక్ పద్మాదేవేందర్ రెడ్డి, నారాయణఖేడ్ మహారెడ్డి భూపాల్ రెడ్డి, అలాగే ఆందోల్ క్రాంతి కిరణ్, అలాగే జహీరాబాద్ మాణిక్రావు, సంగారెడ్డి చింతా ప్రభాకర్, పటాన్చెరు గూడెం మహిపాల్ రెడ్డి, దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి, గజ్వెల్ కె చంద్రశేఖరరావు. ఇక్కడ కేసీఆర్ మరోసారి కేసీఆర్ గజ్వెల్ నుంచి. మేడ్చల్ చెమకూర మల్లారెడ్డి, మల్కాజ్గిరి మైనంపల్లి హనుమంతరావు, కుత్బులాపూర్ కూన పాండు వివేకానంద్ గౌడ్, అలాగే కూకట్పల్లి మాధవరం కృష్ణారావు, ఉప్పల్ బండారు లక్ష్మారెడ్డి, ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎల్బీ నగర్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మహేశ్వరం పటోల్లా సబితా ఇంద్రారెడ్డి, అలాగే రాజేంద్రనగర్ ప్రకాష్ గౌడ్, షేలింగపల్లి ఆరకపుడి గాంధీ, చేవెల్లె కాళ యాదయ్య, పరిగి కొప్పుల మహేష్ రెడ్డి, వికారాబాద్ మెతుక్ ఆనంద్, తాండూర్ పైలేత్ రోహిత్ రెడ్డి, ముషిరాబాద్ ముఠా గోపాల్, మలక్పేట్ తీగల అజిత్ రెడ్డి, అంబర్పేట్ కాలేరు వెంకటేష్, ఖైరతాబాద్ దానం నాగేందర్, జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్, సనత్ నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్వన్ కృష్ణయ్య శ్రీ ఐందేళ్ల కృష్ణకి ఇవ్వడం జరిగింది. ఇక గోషామహల్ నుంచి చూసుకుంటే కనుక గోషామహల్ స్థానాన్ని కేసీఆర్ పెండింగ్లో పెట్టడం జరిగింది. చార్మినార్ నుంచి ఇబ్రాహీం లోడి, చంద్రాయన్గుట్ట సీతారాం రెడ్డి, యాకత్పుర సామ సుందర్ రెడ్డి, బహదూర్పుర అలీ బక్రీ, సికింద్రాబాద్ టి పద్మారావు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందితకి ఇవ్వడం జరిగింది. కొడంగల్ పట్నం నరేందర్ రెడ్డి, నారాయణపేట్ రాజేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ శ్రీనివాస్ గౌడ్, అలాగే జడ్చర్ల నుంచి లక్ష్మారెడ్డి, దేవరకద్ర నుంచి ఆల వెంకటేశ్వర రెడ్డి, మక్తుల్ నుంచి రామ్మోహన్ రెడ్డి, వనపర్తి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గద్వాల్ బండ్ల మనోహర్ రెడ్డి, గద్వాల్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. అల్లంపూర్ విఎం అబ్రహాం, నాగర్ కర్నూలు మర్రి జనార్దన్ రెడ్డి, అచ్చంపేట గువ్వల బాలరాజు, కల్వకుర్తి గుర్కా జైపాల్ యాదవ్, షాద్ నగర్ అంజయ్య, అలాగే కొల్లాపూర్ బీరం హర్షవర్ధన్ రెడ్డి, దేవరకొండ రవీంద్ర కుమార్, నాగార్జున సాగర్ నుంచి నోమల భగత్కి మళ్ళీ ఇవ్వడం జరిగింది. మిర్యాలగూడ నల్లమొత్తు భాస్కర్ రావు, హుజూర్ నగర్ షణ్మపుడి సైదిరెడ్డి, కోదాడ్ ఒల్లం మల్లయ్య యాదవ్, సూర్యాపేట్ గుంతకండ్ల జగదీష్ రెడ్డి, నల్గొండ కంచర్ల భూపాల్ రెడ్డి, మునుగోడు కుసుకుండ్ల ప్రభాకర్ రెడ్డి, అలాగే భువనగిరి పైల శేఖర్ రెడ్డి, నక్రేకల్ చిరుమర్తి లింగయ్య, తుంగతుర్తి శ్రీ గాదరి కిషోర్ కుమార్కి ఆయన టికెట్ కేటాయించడం జరిగింది. ఆల్రెడీ చూసుకుంటే గొంగిడి సునీత, జన్గాన్ ముత్తిరెడ్డి ఇంకా పెండింగ్ పెట్టడం జరిగింది. స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి, పాలకుర్తి ఎర్రబల్ దయాకర్ రావు, దోర్నకల్ రెడ్డియా నాయక్ ఇవ్వడం జరిగింది. మహబూబాబాద్ బనోద్ శంకర్ నాయక్, నర్సంపేట పెద్ది సుదర్శన్ రెడ్డి, పర్కాల్ చెల్లా ధర్మారెడ్డి, వరంగల్ వెస్ట్ వినయభాస్కర్, వరంగల్ ఈస్ట్ నన్నపునేని నరేందర్, వర్ధనపేట్ ఆరూరి రమేష్, భూపాలపల్లి గండ్ర రమణారెడ్డి, ములుగు బడే నాగజ్యోతి, పినపాక రేగా కాంతారావు, ఇల్లందు బనోద్ హరిప్రియ నాయక్, ఖమ్మం పువ్వాడ అజయ్ కుమార్, అలాగే పలైర్ కన్నకండ్ల ఉపేందర్ రెడ్డి, మధిర లింగాల కామరాజు, వైరా బనోద్ మదన్లాల్కి ఇవ్వడం జరిగింది. సత్తుపల్లి సండ్ర వెంకటవీరయ్య, కొత్తగూడెం వనమ వెంకటేశ్వరరావు,
అశ్వరావుపేట మచ్చ నాగేశ్వరరావు, ఇక భద్రాచలం తెల్లం వెంకట్రావు 4 మాత్రమే పెండింగ్ ఇవ్వడం జరిగింది. ఆ 4 కూడా ఒకసారి ఏవేవని చూసుకుంటే గనక ఒకటి నగరంలోని గోషామహల్, నాంపల్లి కాక మరో 2 జనగాం అలాగే నర్సాపూర్ టికెట్లని పెండింగ్‌లో పెట్టారు. రేపు మాపు అవి కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. అంటే సింహభాగం మొత్తంగా 115 దాదాపు 99% టికెట్లనైతే ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా చూడాలి ఏం జరుగుతుందో. ఇంకా ఇప్పటికైతే మార్పులైతే ఉండవు. స్వయంగా కేసీఆర్ 2 చోట్ల పోటీ చేస్తున్నారు. ఒకటి గజ్వేల్, మరొకటి కామారెడ్డి. ఇక 7 సిట్టింగ్ స్థానాలను మార్చారు. సిట్టింగ్ స్థానాల్లో మార్చినప్పుడు ఎప్పుడు చూసినప్పటికీ మనకి కొంత అక్కడ అసమ్మతి సెగ కనబడుతూ ఉంటుంది. సరే ఈసారి ఉప్పల్లో కూడా ఏమైనా నిరసన సెగలు ఉంటాయా? బేతి సుభాష్ రెడ్డిది. అలాగే స్టేషన్ కన్పూర్‌లో రాజయ్యవి ఏమన్నా నిరసన సెగలు ఉంటాయా? అలాగే వైరాలో, బోధులో ఏమైనా నిరసన సెగలు ఉండే అవకాశం ఉందా అనేది ఒకసారి అయితే చూడాలి మరి. ఇక రాజకీయాల్లో ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించినట్టుగానే మనం అనుకోవాలి.